ప్రైజ్ ది లార్డ్. ఆశయ సాధనలో శ్రమ పడితే విజయం దక్కుతుంది. కానీ శ్రమ పడలేనప్పుడే విధిరాతని, దేవుణ్ణి, పరిస్థితిని నిందిస్తూ మేమే ఎందుకిలా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. నిజానికి విధిరాతైనా, పరిస్థితి అయినా, ఇంకేదైనా కష్టం ముందు బొమ్మ బొరుసు రెండు మనకే సొంతమయ్యేలా ఆ విజయం మనకు దక్కుతుంది. సామెత 13:11 కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు, అయితే కష్టం చేయలేనివాడు మోసం చేసి సంపాదించు ధనము క్షీణించిపోతుంది అని వ్రాయబడింది. అందుకే కష్టాన్ని నమ్ముకొని శ్రమపడ్డము ప్రతి ఒక్కరూ ఈ శ్రమ ద్వారా తమ విలువల్ని వృద్ధి చేసుకోవడంలో కష్టాన్ని అలవాటుగా చేసుకుంటే ఇంకేముంది, విజయం విధిరాతగా మారుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కష్టపడ్డము, శ్రమపడము విజయానికి సంకేతము. కానీ మనము కష్టపడుతున్నామని అనుకున్నప్పుడు ఆయాసము నొంది ఆ కష్టాన్ని రిజెక్ట్ చేసి సుఖపడలేకపోతున్నామన్న దుఃఖానికి మనము మరో విధంగా ఆలోచన మనల్ని ఏలుతుంది. శ్రమ అలవాటైతే కష్టం అనిపించదు, విజయం మనదే.